నాకిప్పుడిప్పుడు అనిపిస్తుంది ఇండియాకి తట్టాబుట్టా మొత్తం చదువుకొని మూవ్ అయింది మంచి పని చేసినా. అండ్ థట్ టూ రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసి మంచి పని చేసినా అని చెప్పి. ఎందుకంటే మీరు ఊహించుకోండి, ఒక క్లయింట్ వేల కిలోమీటర్ల దూరంలో ఉండి కాల్ చేసి ఉత్తేజ్ నువ్వు ఏ ప్రాపర్టీ చూపిస్తే ఆ ప్రాపర్టీ విల్ ట్రస్ట్ యూ అని ఇన్వెస్ట్ అన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎట్లుంటది? అట్ ద సేమ్ టైమ్ మన దగ్గర ఎవరైతే క్లయింట్స్ ఆల్రెడీ కొనుక్కున్నారో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్‌కి అరే మీరు ఉత్తేజ్ దగ్గరికి పోండి ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుందాం అని అనుకుంటే, పర్టిక్యులర్ ప్రాపర్టీ అని లేకుండా జస్ట్ మనీ ఉండి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే గో టు హిమ్. హీల్ ప్రొవైడ్ వాల్యూ టు యువర్ మనీ అని వాళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు నాకు కాల్ చేసి ఉత్తేజ్ ఇట్లా నాకు ఈ రిఫరల్ వచ్చింది. నీ పేరు నా ఫ్రెండ్ ఇచ్చిండు. నీ నెంబర్ నా ఫ్రెండ్ పాస్ చేసిండు అని చెప్తే దానంత ప్యూర్ ఫీలింగ్ నాకు అసలు నా లైఫ్‌లో ఎప్పుడు జరగదు. దట్ ఈస్ అ సేల్ డన్ ఫర్ మీ. నాకు పైసలు వచ్చినా రాకపోయినా దట్ ఈస్ వాట్ ఐ బిల్ట్ కమింగ్ బ్యాక్ టు ఇండియా ఫ్రమ్ కెనడా. అండ్ ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ ఆఫ్ దిస్ జర్నీ. అట్లాంటి సిట్యుయేషన్ ఈరోజు ఒకటి జరిగింది. దోస్ క్లయింట్స్ గాట్ మై రెఫరల్ ఫ్రమ్ సమ్‌వన్ ఎల్స్. మై క్లయింట్ వాళ్ళు ప్రాపర్టీ విజిట్ చేయడానికి వచ్చిళ్ళు. ప్రాపర్టీ అంతా చూపించినాను. దే లవ్ ద ప్రాపర్టీ. ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు. వాళ్ళ ప్రొఫైల్ అంతా తీసుకొని, వాళ్ళ ఫినాన్సెస్ అన్ని తీసుకొని, కొన్ని నా సజెషన్స్ ఇచ్చి అట్లా మన డే ఖతం చేసినామనమాట. నా సగ జీవితం ఇంగో ఇట్లా ఓఆర్ఆర్ మీదనే గడిచిపోతదనుకుంటా. ప్రతిరోజు ఓఆర్ఆర్ మీద అట్‌లీస్ట్ 100-150 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాను. చలో మరి మళ్ళా మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళీ కలుద్దాం. అక్కడ ఫాలో బటన్ కొట్టేసేయండి. టాటా! బాయ్ బాయ్.